ద సేమ్ థింగ్ హ్యాడ్ కంటిన్యూడ్. ఎందుకంటే నేను చేసిన తప్పేమీ లేదు. నాకు తెలిసిన నిజాల్ని ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నేను ప్రజాబాహుల్యంలోకి తీసుకొచ్చా. సో మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం నేనంటూ బతికి బయటికి వెళ్తే నువ్వు అయిపోయావు రోరే అని అనుకున్నాను మనసులో అన్నారు. మీరు అనుకున్నది జగన్మోహన్ రెడ్డిని అనే విషయం ఇట్స్ నోన్ ఫ్యాక్ట్, రైట్? అవును. సో మీరు ఆ తర్వాత అది 2021 మే 14 అంటే రేపు 5వది, 4 నుండి 5 దీంట్లోకి అడుగు పెడతారు. 5లో ఎంటర్ అవుతున్నాం. 5 ఎంటర్ అవుతున్నాను అంటే రేపు 5th బర్త్డే అనమాట ఇది జరిగిన తర్వాత. ఓకే, అంటే ఆఫ్టర్ 90% డెత్, రీబర్త్ లో 5th. సో కంప్లీట్ 5లో ఎంటర్. ఈ మధ్యలో ఈ 4 చేయకుండా రేపటి దాన్ని ప్రతీకార దినం అని ఎందుకు ప్రకటించారు ఇవాళ? ఎందుకు ప్రకటిస్తున్నాను అంటే ఆ 14 అప్పుడు యాదృచ్ఛికంగా ఏంటంటే ఎన్నో రోజులు ఉండగా, సంవత్సరంలో 365 రోజులు ఉండగా ఎలక్షన్ మే 13న వచ్చి, అరే 14 వచ్చి ఉంటే భలే ఉంటుందని అనుకున్నా. మే 13న వచ్చింది ఎలక్షన్. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే ఎప్పుడు కూడా 5 కాకపోతే ఏదో 7కో 8కో 9కో ఇన్ వర్స్ట్ కేసు 10కో క్లోజ్ అవుతుంది. బట్ ఆ రోజు ఎన్నో చోట్ల అర్ధరాత్రి దాటి కూడా 14వ తారీఖే ఓవరాల్ గా క్లోజ్ అయింది. కరెక్టే. చాలా పోలింగ్ బూతుల్లో ఓటర్లు అలాగా కంటిన్యూ అయింది, పోలింగ్ కంటిన్యూ అయింది. ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని కసితో ఓట్లేశారు. అతను ఓడించాలన్న కసే ప్రజల్లో చాలా ఎక్కువగా ఉన్నది. విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి విపరీతంగా జనం రైల్లో, బాగా స్థితిమంతులు కూడా రైలు ఎక్కి నుంచుని వచ్చారు. అదొక జాతరలేండి అప్పట్లో, జాతరలాగా వచ్చేసారు. అదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న కసి. సో ఆ కసి రావడంలో డెఫినెట్ గా మన ముగ్గురు పాత్ర ఉంది. నాది, మీది, మూర్తి గారు. డెఫినెట్ గా అంటే ప్రజలకు నిజాలు తెలియజేశాం. సరే, అది కసిగా మారింది, అది వేరే విషయం. నిజాల్ని అందరికంటే ముందుగా తొలికోడు కూసిందిలాగా ఇంచుమించు ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుంచే ప్రారంభించాం. ఏమాటగా మాట. సో ఉన్నదన్నట్టు ఆ తర్వాత అది మరింత ఏదో గాలులతో ప్రారంభమై తుఫానుగా మారింది అన్నట్టు 21 మే 14 తర్వాత తుఫానుగా మారింది. అవును. సో ఇది జగమెరిగిన సత్యం, జగన్ ఎరిగిన సత్యం కూడా అనుకుంటున్నా. ఆ రోజు మే 14న ఎన్నికలు అయినాయి, అతని ఫేట్ ఫ్రీజ్ అయిందని నేను ఆ రోజు కూడా అన్నా. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కదా శంఖంలో పోస్తేనే తీర్థం. అది కంప్లీట్ అయింది మనకి ఎప్పుడో ఆ జూన్లో రిజల్ట్స్ వచ్చినాయి. అవును, ఇంకా దేశంలో ఎలక్షన్లన్నీ అయిన తర్వాత వచ్చినాయి. బట్ ఆ తర్వాత వచ్చిన రాబోతున్న మే 14 రేపే. ఓకే, ఎలక్షన్స్ తర్వాత వస్తున్న ఫస్ట్ మే 14 రేపే. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చిన మే 14 రేపే. అంటే ఎలక్షన్ బాక్సుల్లో అతని ఫేట్ ని ఫ్రీజ్ చేసింది రేపు. ఏ రోజైతే నన్ను తీసుకెళ్లి చితకొట్టారో అదే రోజు ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా, ఏదో యష్ సినిమా KGF 2లో పెద్ద గన్నెట్టు కాలుస్తాడు చూసారా, తిప్పేసి అవునవును అలా కాల్చేశారు జనం. ఆ ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేశారు ఆ రోజు. అవును. సో ఆ రోజు మళ్ళీ ఆ ఎలక్షన్ అయిన తర్వాత అది రేపే వచ్చింది కాబట్టి అది నా పుట్టినరోజు కూడా. నా పుట్టినరోజు నాడే అతను ప్రజల చేత కొట్టించుకున్న రోజు కాబట్టి ప్రజల ప్రతీకారం ఆ రోజు తీరింది. కాబట్టి నా పుట్టినరోజే కాదు, రేపు జరగబోయేది ప్రతీకార దినోత్సవం కూడా రేపే. అయితే ఏం జరిగిందని
మీరు రేపు ఉత్సవం చేయాలనుకుంటున్నారు. మీ టార్చర్ కేసులో మిమ్మల్ని కొట్టినోళ్ళు కానీ ఒక విజయపాల్ మినహాయిస్తే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన డాక్టర్లు కానీ, లేకపోతే ఇంకా కేసులు పెట్టిన ఉన్నతాధికారులు కానీ, లేకపోతే కింద స్థాయి వాళ్ళు కానీ ఎవరూ పెద్దగా మీ పర్టికులర్ మీ కంప్లైంట్తో బేస్ చేసుకున్న దర్యాప్తులో ఎవరూ పెద్దగా శిక్షించబడలేదు. ఇంకా ఏం జరిగిందని మీరు ఆ మాటకు వస్తే పివి సునీల్ కుమార్ని కనీసం మాట వరుస కూడా పిలవలేదు. ఆ కేసులో ఆయన అసలు ఇంతవరకు సమన్ కూడా చేయలేదు కదా. అవునండి. మరి అలాంటిది మీరు ఏమి సాధించారని రేపు ప్రతీకారం నాకు అర్థం కావట్లా. లేదు అదేమి